తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. నిన్నటి ఘటనల నేపథ్యంలో ఎస్యూ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ పక్క నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న కోరం లేక వాయిదా పడిన డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈరోజు 11 గంటలకు ప్రారంభం కానుంది. గడిచిన 2 రోజులుగా తిరుపతి నగరంలో చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాలు, అదేవిధంగా తమకు భద్రత కొరబడిందంటూ వైకాపా కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరుపతి నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్న ఎస్వీయు సెనేట్ హాల్ ప్రాంతం, అదేవిధంగా ఎస్వీయు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఒకసారి గమనించవచ్చు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్నాం. 144 సెక్షన్, అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అమలవుతోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు భారీగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లలో 47 డివిజన్లకు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. మరో 3 డివిజన్లలో వివిధ కారణాలతో ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 47 కార్పొరేటర్లతో పాటు మరో 3 కోఆప్షన్ సభ్యులు ఉంటారు. మొత్తం 50 మంది సభ్యులు ఈ నగరపాలక సంస్థలో ఉన్నారు. 50 మందిలో 26 మంది ఓటేసి ఎన్నుకున్న వ్యక్తి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంది. మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామాతో పాటు కార్పొరేటర్ కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతోంది. నిన్న ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి సమావేశం నిర్వహించారు. సమావేశానికి 22 మంది సభ్యులు మాత్రమే హాజరవడంతో 25 మంది, అంటే మొత్తం సభ్యుల్లో 50% సభ్యులు సమావేశానికి హాజరైతేనే కోరం ఉన్నట్టుగా గుర్తించి సమావేశం నిర్వహిస్తారు. కానీ 22 మంది సభ్యులు మాత్రమే హాజరైన నేపథ్యంలో మరో 3 తక్కువ ఉండడంతో 50% మేర కోరం లేక వాయిదా పడింది. ఈ రోజు ఆ సమావేశం జరగనుంది. 2 రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తిరుపతి నగరంలో. ఇప్పటికే తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని చెప్పి వైకాపా నాయకులు ఆరోపిస్తుంటే, మరోవైపు ఎన్డీఏ సభ్యులు మాత్రం ఓటమి తప్పదన్న ఉద్దేశంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఎన్డీఏ నాయకులు, ఎన్డీఏ కూటమి సభ్యులు విమర్శిస్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితం నగరపాలక సంస్థలో కోఆప్షన్ సభ్యులుగా ఉన్న శాసనమండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కూడా కిడ్నాప్ చేశారని చెప్పి వదంతులు వ్యాపించాయి. కానీ సిపాయి సుబ్రహ్మణ్యం స్వయాన ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, అనారోగ్య సమస్యలతో నేను ఆసుపత్రిలో చేరానని చెప్పి ఆయన ప్రకటించడంతో కిడ్నాప్ వదంతులు, కేవలం కిడ్నాప్ వార్తలు వదంతులు మాత్రమే అని చెప్పి తెలిపోయింది. అదేవిధంగా నిన్న 4 కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని చెప్పి వైకాపా నేతలు ఆరోపించారు. కానీ కిడ్నాప్ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లు వారు స్వయంగా సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. మేము సురక్షితంగా ఉన్నాం, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదని. అంటే 2 రోజులుగా ఇలాంటి కిడ్నాప్ వదంతులు కిడ్నాప్ గురవుతున్నట్టు కోఆప్షన్ సభ్యులు కావచ్చు, లేకపోతే కార్పొరేటర్లు కావచ్చు, కిడ్నాప్ గురవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తిరిగి వాళ్ళు ఖండిస్తున్నారు. ఈ కోరం లేక వాయిదా పడిన డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు జరుగుతుండడంతో ఈ సంఘటనలన్నింటినీ అంచనా వేసుకున్న పోలీసులు ఈ రోజు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే తిరుపతి జాయింట్ కలెక్టర్ ఈ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రిసైడింగ్ అధికారి కొద్దిసేపు క్రితమే ఇక్కడ చేరుకున్నారు. 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థిగా, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఆర్సి మునికృష్ణ ప్రకటించారు. అటువైపు వైకాపాకు సంబంధించి లడ్డు భాస్కర్ రెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్నాయి. 2 రోజులుగా చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వెంకటేష్, ఓవర్ టు స్టూడియో.